హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. సో మనము ఇన్ని రోజులు సీతాయానం స్టోరీ విన్నారు, నేను చెప్పాను నాకు వచ్చినట్లుగా. సో మీరందరూ విని ఆనందించారని అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం మెడిటేషన్లోకి పోదామంట. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింటాను కదా, వీళ్ళందరితో మనం మెడిటేషన్ చేస్తాం. ఎవరెవరితో? రాముడు, సీతతో మెడిటేషన్ చేయాలని అనుకున్నాం కదా. సో ఈ మెడిటేషన్ చేయడం ద్వారా మీకు చాలా హాయిగా ఉంటుంది. తర్వాత మీరు మీ బాడీని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను కొత్తగా ఒకటి మెడిటేషన్ చేపిస్తాను, దీంట్లో వస్తుంది అది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, మీ బాడీ ఎలా ఉన్నది, ఎక్కడ మీది అంతా సైలెంట్ అయిపోయింది, ఏమి వినిపిస్తున్నది, మీరు ఎలా ఉన్నారు, మీ చక్రాలన్నీ కరెక్ట్గా ఇప్పుడు అవుతాయన్నమాట. నేను ఆ మెడిటేషన్ చేపిస్తాను. అది మీరు చూసుకొని బాగా అబ్జర్వ్ చేసుకొని బాగా చేయండి. ఎప్పుడు చేస్తుండండి, ఇది చాలా బాగా ఉంటుంది. ఓకే, లెట్ us స్టార్ట్. కళ్ళు మూసుకుందాము. చేతుల్లో వేళ్ళు పెట్టుకొని దీన్ని ఒళ్ళో పెట్టుకుందాము. ఓకే, ఐస్ ఆర్ క్లోజ్. కళ్ళు నిదానంగా మూయండి. చిన్న పిల్లలు ఎలా చిన్నగా మూస్తారో మీరు అలాగే మూయండి. మీ శ్వాస పైననే గమనం ఉండాలి. అందరి గురువుల యొక్క ఆశీర్వాదంతో ఇష్టదేవత, కులదేవత, గ్రామదేవత, మన యొక్క మాతాపితలకు నమస్కారం చేసుకుంటూ దేవతల యొక్క ఆత్మ చైతన్యంతో మన యొక్క ఆత్మ చైతన్యం విలీనం చేసి వాళ్ళ యొక్క ఎనర్జీలను మన యొక్క సహస్రార చక్రం ద్వారా లోపలికి తీసుకుంటూ ప్రతి అణువులోను, కణములోను, కణాలలో, చక్రాలలో, మన బాడీలో పూర్తిగా వాళ్ళ యొక్క ఎనర్జీ మనలోకి ప్రవేశిస్తున్నది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆలోచనలు వస్తూ ఉంటాయి, వాటిని అలాగానే ఉండనివ్వండి. అవే నిదానంగా బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం సీతాయానంలో డీనా మేరియం ఆమెతో బ్రహ్మర్షి పత్రిజీ, ఇంకా సీతాయానంలో సీత, రాముడు, అరుంధతి, అందరూ సప్త ఋషులు, పార్వతీమాత, పరమేశ్వరుడు, మీనాక్షి, సోమ, అయోధ్యలో మీనాక్షి మళ్ళీ పునర్జన్మ, ఇంకా చాలామంది గురువులు, దేవతలు వాళ్ళను ఆశీర్వదించారు. ఈ సీతాయనంలో బుక్కలో ఉన్నటువంటి అందరితో కూర్చొని, ఇంకా జంతువులు, నదులు, సీత సంతోషంగా ఉండటానికి ఆమె ఎటువంటి కష్టం రాకోకుండా ప్రార్థించిన వాళ్ళందరూ ఇప్పుడు మనతో పాటే కూర్చొని ధ్యానం చేస్తున్నారు. వాళ్ళ యొక్క పరిచయం చిన్నప్పటి నుండి సీత ఎలా పుట్టడం, పెండ్లి, ఆమె లంకకు వెళ్ళడం, ఎందుకు వెళ్ళారు, ఎంతోమంది ఋషులు, మాతలు ఆమెకు ఆశీర్వదించారు, ఎన్నో రోజులు ఆమె తపస్సు చేసింది. అవన్నీ మనము ఊహించుకుందాం. మన పక్కననే అందరూ కూర్చొని ఉన్నారు.
పార్వతీ పరమేశ్వరులతో సహా రాముడు సీత ఎవరో కాదు, నారాయణుడు నారాయణి అని మనం తెలుసుకున్నాం. వారితో పాటు బ్రహ్మ, సరస్వతి, శివుడు, పార్వతి, విష్ణు, లక్ష్మి అందరితో కూర్చొని ధ్యానం చేస్తున్నాం. వాళ్ళందరూ మనల్ని ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళ ఎనర్జీతో పాటు మన ఎనర్జీ కూడా మనకి అద్భుతంగా మన శరీరంలోకి ప్రవేశిస్తున్నది. సహస్రార చక్రం నుంచి ఫస్ట్ మనలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా మన మణిపూరక చక్రం నుంచి బయటకు వెళ్ళిపోతున్నది. చెట్లు వేర్లు ఉంటాయి కదా, అట్లా బొడ్డు దగ్గర నుంచి చెట్లు వేర్లు భూమిపైన నాటుకుంటూ సముద్రంలో ఇంకా లోపలికి చొచ్చుకొని పోతున్నాయి. మణిపూరక చక్రం నుంచి, మన నాభి దగ్గర నుంచి, అక్కడ నుండి మనలో ఉన్నటువంటి అన్ని చక్రాల్లోన, కణాలలోన ఎక్కడెక్కడ నెగిటివిటీ ఉందో, బ్లడ్ క్లాట్స్ ఉన్నాయో అంత బయటకు వెళ్ళిపోతున్నది. మనం ఇంట్లో బంధువులు వస్తే ఎలా క్లీన్ చేసుకుంటామో అలానే మనము గంగామాతను తీసుకొని మనలోని అన్నింటినీ శరీరం లోపల అన్నీ క్లీన్ అయిపోతున్నట్టు, ఆ క్లీనింగ్లో ఆ నెగిటివిటీ బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావిస్తూ అది ఇంకా సముద్రంలో లోపలికి వెళ్ళిపోతున్నది. ఆ నీళ్ళు ప్రతి శరీరంలోని ప్రతి అణువును క్లీన్ చేస్తున్నది. నెగిటివిటీ అంతా బయటకు వెళ్ళిపోతున్నది. ఎక్కడ నొప్పి ఉంటే, ఎక్కడ మీకు అక్కడ బాగాలేకుంటే అక్కడంతా ఎక్కువ క్లీనింగ్ అవుతున్నట్టుగా భావిస్తూ అదంతా కిందకి వెళుతున్నట్టుగా భావించండి. మణిపూరక చక్రం నుంచి భూమాతకు ధన్యవాదాలు చెప్పుకుందాం. మన నెగిటివిటీని అంతా తీసుకున్నది అదంతా పాజిటివ్నెస్గా మార్చాలని కోరుకుందాం. గంగామాతకు మనకి క్లీనింగ్లో సహాయపడినందుకు ఆమెకు కృతజ్ఞతలు చెప్పుకున్నాం. ఎక్కడెక్కడ క్లీనింగ్ జరిగిందో అక్కడక్కడంతా మనకు సూర్యచంద్రులు, 27 నక్షత్రాలు, అందరు దేవతల యొక్క ఎనర్జీలు మనలోకి ప్రవేశిస్తున్నాయి. మన బాడీ ఫుల్గా స్ట్రాంగ్గా అవుతున్నది. చాలా అద్భుతంగా ఎనర్జీలు లోపలికి ప్రవేశిస్తున్నాయి. రాముడు, సీత వారి యొక్క ఎనర్జీలు మనలోకి ఆహ్వానించుకుందాం. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో ఊహించుకుంటూ వాళ్ళ యొక్క ఎనర్జీలను లోపలికి తీసుకుందాం.
వారి ఎనర్జీలను ప్రతి ఒక్క చక్రంలోకి తీసుకుంటూ ఆ చక్రంలో క్లాక్ వైజ్ తిరుగుతున్నట్టుగా భావిస్తాం. ఆ ఎనర్జీని అన్ని చక్రాల్లోనూ ఉన్నటువంటి పెటల్స్ ఓపెన్ అవుతున్నాయి. అన్ని చక్రాలు బ్యాలెన్స్ అవుతున్నాయి. బ్యాలెన్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్. వారి యొక్క నాలెడ్జి కూడా మనకి చిక్కుతూ ఉంది, మనలోకి ప్రవేశిస్తున్నది. అద్భుతమైన ఎనర్జీలు మనకు వస్తున్నాయి. చక్రాలను నీట్గా బ్యాలెన్స్ చేసుకున్నాం. ఆ ఎనర్జీలో ఉండిపోదాం. లక్ష్మీ మం లక్ష్మీ మం 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 లక్ష్మీ 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 మం లక్ష్మీ మం 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 లక్ష్మీ 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 మం లక్ష్మీ మం 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 లక్ష్మీ 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 తం 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 లక్ష్మీ 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 తం 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 లక్ష్మీ 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 తం తం లక్ష్మీ 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 లం లక్ష్మీ లం 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 లక్ష్మీ 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 లం 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 లక్ష్మీ 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 లం 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 లక్ష్మీ 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 హం 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 లక్ష్మీ 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 హం 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 లక్ష్మీ 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 హం 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 లక్ష్మీ 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 యం 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 లక్ష్మీ 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 యం 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 లక్ష్మీ 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 రం 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 లక్ష్మీ 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 రం 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 లక్ష్మీ 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 రం 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 లక్ష్మీ 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 వం 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 లక్ష్మీ 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 కృష్ణ 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 లక్ష్మీ 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 రామ 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 లక్ష్మీ 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 కృష్ణ 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 లక్ష్మీ 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 రామ 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 లక్ష్మీ 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 కృష్ణ 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 లక్ష్మీ 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 రామ 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 లక్ష్మీ లక్ష్మీ. Observe your body only. You are listening only heartbeat in this meditation.
Okay, settle your all energies in your body. Balance, balance, balance. Breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. రెండు చేతులని రబ్ చేసుకొని కళ్ళ పైన పెట్టుకొని కళ్ళను నిదానంగా విప్పి నవ్వుతూ చేతుల్ని చూసుకుంటూ నవ్వుతూ కళ్ళు విప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇది కొత్తగా ఒకటి మెడిటేషన్. ఇక్కడ లక్ష్మి అంటే సీత, రామ అంటే రాముడు తెలుసు కదా, విష్ణువు అనేసి రూపం అనేసి. సో కృష్ణని కూడా ఇక్కడ తీసుకున్నాను. సో ఇది కొత్తగా ఉంది, మెడిటేషన్ కొత్తగా నేర్చుకున్నది. ఇది ఏమంటే చక్రాలన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి. మళ్ళీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నిదానానికి వెళ్తాయి. డైలీ చేసుకోండి, మీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంత మంచి మెడిటేషన్ ఇచ్చిన అందరి గురువులకి మనము కృతజ్ఞతలు చెప్పుకున్నాము. దేవతలకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.